భారతదేశానికి కాబోయే వైస్ ప్రెసిడెంట్ ఎవరు? మనకు తెలుసు, రీసెంట్ గా జగదీప్ ధన్కర్ గారు రిజైన్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హుటాహుటిన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కూడా మొత్తం ప్రాసెస్ రెడీ చేసేసింది అనమాట. సెప్టెంబర్ 9వ తారీఖున మన వైస్ ప్రెసిడెంట్ ఎవరో మనకు అర్థమవుతుంది. అయితే దాదాపు ఎన్డీఏ క్యాండిడేటే వైస్ ప్రెసిడెంట్ అవుతారనమాట. ఎందుకంటే వాళ్ళకే బలం ఉంది కాబట్టి. ఇక్కడ బీజేపీ అంటే ఎన్డీఏ వాళ్ళు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ గారిని, సిపి రాధాకృష్ణన్ గారిని ఎన్డీఏ యొక్క వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా నామినేట్ చేయనున్నట్లు మనకు తెలుస్తోంది అనమాట. ఇక్కడ సిపి రాధాకృష్ణన్ గారు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ అన్నమాట. ఆయన ఇంతకుముందు జార్ఖండ్ గవర్నర్ గా చేశారు. ఆయన జార్ఖండ్ గవర్నర్ గా చేసినప్పుడు తెలంగాణకి, పుదుచ్చేరికి కూడా అడిషనల్ ఛార్జ్ తీసుకుని గవర్నర్ గా ఉన్నారనమాట. మొదటి నుంచి కూడా తమిళనాడు బీజేపీ క్యాడర్ లో ఆయన చాలా పాపులర్. తమిళనాడులో బీజేపీ ప్రెసిడెంట్ గా కూడా చేశారు. ఆయన్ని అందరూ సరదాగా మోడీ ఆఫ్ తమిళనాడు అని పిలుస్తారనమాట. తమిళనాడులో బీజేపీ కన్సాలిడేషన్ కోసం ఆయన చాలా కృషి చేశారు. గత 40 సంవత్సరాలుగా ఆయన కీలక రాజకీయాల్లో ఉన్నారు తమిళనాడులో. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితికి పార్లమెంటరీ డెలిగేషన్ ని 2004లో లీడ్ చేశారు. అదేవిధంగా 2014లో తైవాన్ కూడా పార్లమెంటరీ డెలిగేషన్ లీడ్ చేశారనమాట. ఆయన ఆల్ ఇండియా కాయిర్ బోర్డుకి చైర్మన్ గా చేశారు. ఆయన ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ కింద పనిచేస్తున్న ఆల్ ఇండియా కాయిర్ బోర్డుకి కూడా ఆయన చైర్మన్ గా పనిచేశారు 2016 నుంచి 20 వరకు అనమాట. అదేవిధంగా సిపి రాధాకృష్ణన్ గారు 1998, 1999 ఈ టైంలో కోయంబత్తూర్ కాన్స్టిట్యున్సీ నుంచి లోక్సభ కూడా ఎన్నికయ్యారు. తమిళనాడు రాష్ట్రం అంతటా ఆయన 2004లో రథయాత్ర జరిపారు. బీజేపీని తమిళనాడులో కన్సాలిడేట్ చేయడంలో, ముఖ్యంగా సౌత్ ఇండియాలో బీజేపీ ప్రాబల్యం పెంచేందుకు ఆయన కృషి చేశారు. ఇప్పుడు ఆయన భారతదేశానికి ఉపరాష్ట్రపతి కాబోతున్నారు. ఆయనే సిపి రాధాకృష్ణన్ గారు.